దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు దొంగతనం చేసి ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలల్లా దోచుకొని మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను అప్పుల రాష్ట్రం చేసినటువంటి కేసీఆర్ కుటుంబం 2 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దొంగతనం జరిగినట్టుగా మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ చిల్లర వల్లర మాటలు మాట్లాడుతున్నట్టు మీరు చూస్తున్నారు. నిన్న కూడా హరీష్ రావు గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ముఖ్యమంత్రి అనే ఒక స్థానము, ముఖ్యమంత్రి అంటే ఒక మర్యాదగా ప్రజలు గెలిపించుకున్నటువంటి పదవి, ముఖ్యమంత్రిని చెంప చెల్లు అనిపించాలి, గువ్వ గుయ్యి అనిపించాలని చెప్పి మాట్లాడుతున్నాను. ఇవాళ చెంప చెల్లు ఎవరిదంటది, గువ్వ గుయ్యి అని ఎవరిదంటదో రేపు జూబ్లీహిల్స్ ఎన్నికలల్లా 11వ తారీఖు నాడు మళ్ళొకసారి ఆల్రెడీ 2023లలో వీళ్ళు దోసుకున్న దానికి వీళ్ళని ఇంటి దాకా వదిలేసి ఇచ్చారు ప్రజలు, ఫామ్ హౌస్ దాకా. మధ్యన పార్లమెంట్ ఎన్నికలు వస్తే గుండు సున్నా వచ్చినాయి. ఆ తర్వాత కంటోన్మెంట్ ఎన్నికలు వస్తే డిపాజిట్ కూడా రాలే. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఓడిపోతే పార్టీ భూస్థాపితమవుతుందన్న భయంతో ఇవాళ చిల్లర వల్లర మాటలు మాట్లాడుకుంటా బావా బామరుదు అచ్చోసిన ఆంబోతులు లెక్క రోడ్ల మీద తిరుగుతుర్రు హైదరాబాద్ నగరంలో.